దైవదూతల దువాలను పొందండి. అల్లా తాలా అంటున్నాడు, సర్వస్తోత్రాలు శూన్యం నుంచి ఆకాశాలను భూమిని సృష్టించిన అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆయన 2 3 4 గల రెక్కలు కలిగిన దైవదూతలను తన వాహకులుగా చేసుకుంటాడు. సృష్టిలో తాను కోరిన దాన్ని పెంచుతాడు. అల్లా అన్నింటిపై అధికారం కలిగిన వాడు. అల్లా సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు, 2 3 4 రెక్కలు కలిగినటువంటి దైవదూతలను అల్లా సుబ్హానహు వ తఆలా పుట్టించాడు. అలాగే అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, వ ఇన్న అలైకుం లహాఫిదీన్ కిరామన్ కాతిబీన్ యఅలమూన మా తఫఅలూన్. నిశ్చయంగా మీ పైన పర్యవేక్షకులైన దైవదూతలు నియమితులై ఉన్నారు. వారు మీ కర్మలను నమోదు చేస్తున్నారు. మీరు చేసేదంతా వారికి తెలుసు సుమా అని అల్లా అంటున్నాడు. అంటే మీ కర్మలు రాయటానికి అల్లా సుబ్హానహు వ తఆలా దైవదూతలను మీపై నియమించాడు. మీరు మంచి చేస్తే మంచి రాస్తారు, తప్పు చేస్తే తప్పు రాస్తారు, చెడు చేస్తే చెడు రాస్తారు, పాపం చేస్తే పాపం రాస్తారు, సత్కార్యం చేస్తే సత్కార్యమే రాస్తారు. అల్లా తాలా అంటున్నాడు, యఅలమూన మా తఫఅలూన్. మీరు చేసే పనులన్నీ వారికి బాగా తెలుసు. మీరేమేమి చేస్తున్నారో మొత్తం వాళ్ళు నమోదు చేస్తున్నారు అని అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. అలాగే ఖురాన్లో అల్లా తాలా అంటున్నాడు, ఖయామత్ రోజున అల్లా సుబ్హానహు వ తఆలా సమక్షంలో దైవదూతలు అంటారు, ఇదిగోండి మీ రికార్డు, ఇదిగోండి మీ కర్మల రికార్డు, ఉన్నది ఉన్నట్లుగా మేము నమోదు చేశాము. మన దగ్గర ఈరోజు ఏ దైవదూతలైతే మనము చేసే కర్మలను నమోదు చేస్తున్నారో ఆ దైవదూతల వద్ద మనము పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏ కర్మలైతే చేశామో, ఏ సత్కర్మలైతే చేశామో, ఏ పాపాలైతే చేశామో వాటన్నిటినీ రాసి భద్రంగా పెట్టి ఉన్నారు దైవదూతలు. రేపు తీర్పు దినం రోజున అల్లా సమక్షంలో ఇదిగోండి మీ రికార్డు, చూసుకోండి, మేము ఉన్నది ఉన్నట్లుగా నమోదు చేసే వాళ్ళము మాత్రమే, దీనికి తగినట్టుగా ఫలితాన్ని ఇచ్చేవాడు అల్లా అని అంటారు. అలాగే అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు సూరా అల్ కహఫ్ 49వ వాక్యంలో, ఆ రోజు తాను చేసినటువంటి ఆ నేర పత్రాలు చూసి మానవుడంటాడు బీతిల్లితూ, అయ్యో ఇది మా దౌర్భాగ్యం, ఇదేమి కితాబు, ప్రతి చిన్న విషయాన్ని వదిలిపెట్టలేదు, ప్రతి చిన్న విషయం ప్రతి పెద్ద విషయం కూడా ఇందులో నమోదు చేయబడిందే, మా దౌర్భాగ్యం అని చెప్పేసి తనను తాను దూషించుకుంటాడని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. అల్లా అయితే ఎవరికి కూడా అన్యాయం చేసేవాడు కాడు. మీరు చేసుకున్న కర్మల ప్రకారమే ఆయన మీకు తీర్పు చెబుతాడు. అలాగే అల్లా సుబ్హానహు వ తఆలా దైవదూతలను ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క దైవదూతను నియమించాడు. మీపై రాసే మీ కర్మలు రాసే దైవదూతలు 2 ఉన్నారు, కిరామన్ కాతిబీన్. అలాగే వర్షాన్ని కురిపించే దైవదూతలు ఉన్నారు, గాలిని వీయించే దైవదూతలు ఉన్నారు, చివరికి తల్లి గర్భం పైన కూడా దైవదూతలు ఉన్నారు, మృత్యువునకు దైవదూతలు ఉన్నారు. ప్రతి కార్యానికి ప్రతి వ్యవహారాన్ని నడపడానికి దైవదూతలు ఉన్నారు. అలాగని అల్లా సుబ్హానహు వ తఆలా పూర్తిగా ఈ సృష్టి వ్యవహారం అంతా దైవదూతలు లేకుండా నడపలేడని కాదు. దైవదూతల అవసరం లేకుండానే అల్లా సుబ్హానహు వ తఆలా ఈ సృష్టిని సవ్యంగా నడిపించగలిగినటువంటి శక్తివంతుడు. కానీ అల్లా సుబ్హానహు వ తఆలా ఈ సృష్టిలో మట్టితో మానవుణ్ణి, అగ్ని జ్వాలలతో జిన్నాతులను, కాంతితో దైవదూతలను
ఆయన ప్రణాళిక నిమిత్తం సృష్టించాడు అంతే. అంతేకాని ఆయన మానవుల మీద ఆధారపడాడనో, దైవదూతల మీద ఆధారపడ్డాడనో, జిన్నాతుల మీద ఆధారపడ్డాడనో ఎంత మాత్రము అర్థం కాదు. ఎందుకంటే ఎవరి సహాయం లేకుండానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైనా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎందుకంటే ఆయన తలుచుకుంటే మేఘాలు లేకుండానే వర్షాన్ని కురిపించగలడు, చుక్క నీటి చుక్క లేకుండానే వృక్షాలను మొలకెత్తింపజేయగలడు. ఏమి మీరు చూడలేదా? ఎక్కడైనా సరే రాయి పగలగా నీళ్లు రావటం మీరెక్కడైనా చూసారా? నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? సముద్రాలలో నుంచి, నదీ జలాలలో నుంచి నీళ్లు వస్తాయి. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బనీ ఇశ్రాయేలు ప్రజలు కోరితే ఆ యొక్క కొండ రాతి బండ నుండి 12 ఊటలు అల్లాహ్ బయటకు తీశాడు. రాతిలో నుంచి నీరును పుట్టించిన అల్లాహకు ఎవరి ఆధారం లేకుండా సృష్టిని నడిపించగలడు. ఎవరి పైన ఆయన ఆధారపడి లేడు. అందుకే అల్లాహ్ తాలా అంటున్నాడు, అల్లాహుస్ సమద్. ప్రతి ఒక్కరూ ఆయన మీద ఆధారపడేవారే తప్ప ఆయన ఎవరి మీద కూడా ఆధారపడి లేడు. కావున కొండరాతి బండ నుండి బనీ ఇశ్రాయేలు కొరకు 12 ఊటలను అల్లాహ్ బయటికి తీశాడు. రాతి నుండి నీళ్లను బయటికి తీసిన వాడు అల్లాహ్. అలాగే సముద్రాన్ని గోడల మాదిరిగా నిలబెట్టేసి అందులో కూడా 12 రహదారులను ఏర్పాటు చేసిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఏమండి, ఎవరికైనా నీళ్లను గోడలాగా నిలబెట్టడం సాధ్యమవుతుందా? అల్లాహకు సాధ్యమవుతుంది. అలాగే తల్లి తండ్రి ఇరువురు లేకుండానే మట్టిలో నుంచి మానవుణ్ణి పుట్టించిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన ఎలాంటి ఆధారాలు లేకుండా ఏదైనా చేయగలడు. తండ్రి లేకుండానే మరియమ్మ గర్భాన ఈసా అలైహిస్సలాంని పుట్టించిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనకు ఎవరి అవసరం లేకుండానే ఏదైనా చేయగలడు. ప్రవక్త లేకుండానే ఒక జాతినే సన్మార్గం మీదకి తీసుకొచ్చిన వాడు అల్లాహ్. ప్రవక్తలు ఎందు నిమిత్తం పంపబడ్డారు? ధర్మ సందేశాన్ని ప్రజలకు బోధించడానికి పంపబడ్డారు. కానీ ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం అలిగి వెళ్ళిపోతే ఆయన వచ్చేలోపు మొత్తం జాతినంతా తౌహీద్ మీదకి తీసుకొచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి దైవదూతలు, ప్రవక్తలు, మానవులు ఎందుకు ఈ కార్యాచరణ నిమిత్తం అల్లాహ్ నియమించాడు అంటే ఆయన ఒక ప్లాన్, ఒక ప్రణాళిక రచించాడు. ఆ ప్రణాళిక నిమిత్తం మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదంతా కూడా నడిపిస్తూ ఉంటాడు. దైవదూతలు లేకపోయినా, మానవులు లేకపోయినా, జిన్నాతులు లేకపోయినా, ఎవ్వరు లేకపోయినా కూడా ఆయన నడిపించే పనిని సవ్యంగా నడిపించగలడు. అంత శక్తివంతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కావున సోదరులారా, ప్రవక్త సాలిహ్ అలైహిస్సలాం వారి జాతి వారు కూడా ఒక ఒంటెను బండరాతి నుండి బయటికి తిమ్మంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలాంటి నమూనా లేకుండానే కొండరాతి బండ నుంచి పగిలిపోయి బయటికి నిండు గర్భంతో ఉన్నటువంటి ఆడ ఒంటె బయటకు వచ్చింది. అల్లాహ్ తలుచుకుంటే ప్రాణం లేని దాని నుండి ప్రాణం ఉన్నదాన్ని, ప్రాణం ఉన్న దాని నుండి ప్రాణం లేని దాన్ని అన్నింటినీ చేయగలిగినటువంటి సమర్థవంతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కావున దైవ దూతల పైన అల్లాహ్ ఆధారపడి లేడు. ఆయన కార్యవాహకులుగా అల్లాహ్ వారిని నియమించాడంతే. ప్రణాళికబద్ధం నిమిత్తం మాత్రమే వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏర్పాటు చేశాడు. సోదరులారా, అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబుతుండగా నేను విన్నాను, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జిబ్రైల్ అలైహిస్సలాం వారిని అసలు రూపంలో చూశారు. 600 రెక్కలు జిబ్రైల్ అలైహిస్సలాం వారికి ఉన్నాయి. ఆయన రెక్కలలో ముత్యాలు, పగడాలు పొదిగి ఉన్నాయి. ఒక్కసారి ఆయన రెక్కలు విదిలించాడంటే ఆ రెక్కలలో నుంచి
ముత్యాలు, పగడాలు, వజ్రాలు రాలిపడుతూ ఉంటాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అలాగే వారి శరీర ఆకృతి ఎలా ఉంటుందంటే అల్లా యొక్క సింహాసనాన్ని మోసే దైవదూతలు ఉన్నారు. వారి యొక్క చెవి నుండి భుజం వరకు 700 సంవత్సరాలు ప్రయాణం చేసినా కూడా తరగనంత దూరం ఉందని చెప్పడం జరిగింది సోదరులారా. అలాగే జిబ్రీల్ అలైహిస్సలాం చాలా అపారమైన గొప్ప శక్తి సంపన్నుడు, చాలా సుందరంగా ఉంటాడని కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు సోదరులారా. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మానవులు సహాబాలందరిలోకెల్లా ఎవరు శ్రేష్ఠులు అని అనగా బదరు యుద్ధంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు సహాబాలందరిలోకెల్లా శ్రేష్ఠులు అని చెప్పడం జరిగింది. మరి దైవదూతల్లో ఎవరు శ్రేష్ఠులు అని అంటే దైవదూతల్లో కూడా బదరు యుద్ధంలో పాల్గొన్న దైవదూతలే శ్రేష్ఠులు అని చెప్పడం జరిగింది. బదరు యుద్ధంలో సహాబాలు పాల్గొన్నారు, దైవదూతలు కూడా పాల్గొన్నారు. 3000 మంది దైవదూతల ద్వారా అల్లా తాలా ముస్లిములకు విజయాన్ని ప్రసాదించారు. అయితే అల్లా సుబ్హానహు తాలా ఈ సృష్టిలో కంటికి కనపడే ఆయన శక్తి సూచనలు కొన్ని ఉన్నాయి, కంటికి కనబడని కొన్ని శక్తి సూచనలు కొన్ని ఉన్నాయి. కంటికి కనబడేవేవి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రాలు, భూమి, వర్షం, ఇలాంటివన్నీ కూడా కంటికి కనిపించే సూచనలు, మానవుల కోసం పనిచేసేవి. కంటికి కనబడని సూచనలు దైవదూతలు, జిన్నాతులు, ఇంకా ఇతరత్ర కొన్ని విషయాలు ఉన్నాయి. ఇవి అల్లాహ్ సుబ్హానహు తాలా కంటికి కనబడకుండా మానవుల అవసరాల నిమిత్తం వాటిని ఏర్పాటు చేశాడు. కావున దైవదూతలు అల్లాహ్ సుబ్హానహు తాలా ఆరాధన నిమిత్తం సృష్టించబడ్డారు, కార్యవాహులుగా సృష్టించబడ్డారు. కావున సోదరులారా, చెబుతున్న మాట ఏమిటంటే దైవదూతలను అల్లాహ్ సుబ్హానహు తాలా పనులు చేసి పెట్టేవారిగా, ఆయన ఆదేశాన్ని పాలించేవారుగా, ఆయన ఆదేశాన్ని శిరస వహించేవారుగా అల్లాహ్ తాలా వారిని తయారు చేశాడు. కయామత్ రోజున అల్లాహ్ సుబ్హానహు తాలా నరకాన్ని లాక్కు రమ్మని చెప్పడం జరుగుతుంది. నరకాన్ని లాక్కు రమ్మన్నప్పుడు దానికి 70,000 గొలుసులు ఉంటాయి. ప్రతి గొలుసుకు 70,000 మంది దైవదూతలు ఉంటారు. ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు తాలా దైవదూతల్ని నరకాన్ని లాక్కు రమ్మని ఆదేశిస్తాడు. కావున ఒక్క దైవదూత భుజమే 700 సంవత్సరాలు ప్రయాణం ఉంటే ఇక ఒక గొలుసుకు 70,000 మంది దైవదూతలు ఈడ్చుకొస్తున్నారంటే ఆ నరకం ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి మనము ఊహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, దైవదూతలలో సిగ్గుపడేటటువంటి గుణము కూడా ఉంది. ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారిని చూసి దైవదూతలు కూడా సిగ్గుపడతారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అలాగే దైవదూతల వేగం ఎంత అనంటే ఈ ప్రపంచం అన్నింటికంటే కూడా వేగం దేనికి ఉందంటే కాంతికి వేగం ఉంది. ఎక్కడో ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేస్తే క్షణాలలో మనకు ఇక్కడ లైట్ వెలుగుతుంది. అలాగే ఒక లైట్ మనం వేసామంటే కనుక క్షణంలోపే అది ఎంతో దూరం వెళ్ళిపోతుంది. కాంతి వేగం. కానీ అల్లాహ్ తాలా దైవదూతలను దేంతో సృష్టించాడు? కాంతితో పుట్టించాడు. కావున వారి వేగము ఏ విధంగా ఉంటుందంటే కాంతి కంటే కూడా ఇంకా వేగంగా ఉంటుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కావున దైవదూతలు అనేక రకరకాలుగా అల్లాహ్ సుబ్హానహు తాలా వారిని సృష్టించాడు. కావున సోదరులారా, వారు అపరిశుద్ధులు కారు, వారు పరిశుద్ధులు. వారితో పాపం జరగదు, వారితో తప్పులు జరగవు, వారితో అవిధేయత జరగదు. వారు ఎప్పుడు అల్లాహ్ను స్మరిస్తూ అల్లాహ్ను ఆరాధిస్తూ ఉంటారు. మనము చేసే దువాలు కొన్ని అంగీకరించబడవు. కారణం ఏమిటంటే మనము చేసే పాపాలు కారణంగా అంగీకరించబడవు, మనము చూపే అవిధేయత కారణంగా అంగీకరించబడవు, మనము తినే హరాము కారణంగా దువాలు అంగీకరించబడవు. అల్లాహకు కృతజ్ఞత చూపని మూలంగా కూడా దువాలు అంగీకరించబడవు.
కానీ దైవదూతలు వారు దువ్వాలు అంగీకరించబడతాయి. ఎందుకంటే వారు పాపం చేయరు, వారు తప్పు చేయరు, వారు అపరిశుద్ధులు కారు, వారు ఎప్పుడు అల్లా ఆరాధనలో లీనమైపోయి ఉండే పరిశుద్ధులు. వారి దువ్వాలు అల్లా సుబ్హానహు వ తఆలా ఇట్టే అంగీకరించేస్తాడు. కావున సోదరులారా, ఎవరైనా సరే మీతో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక అధికారి మీతో గనక ఉంటే మీరు అతని పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉంటారు చెప్పండి? ఎలాంటి వైఖరి కలిగి ఉంటారు? అతనితో మంచిగా ఉంటారు, అతనితో సద్భావనతో మెలుగుతారు. అలాగే మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు పాపాలు చేసినప్పుడు, తప్పులు చేసినప్పుడు నా పక్కన ఒక దైవదూతల బృందం ఉంది అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నేను చేస్తున్నటువంటి పని, నేను మాట్లాడే మాట, నా ప్రతి వ్యవహారాన్ని కూడా వాళ్ళు పొల్లు పోకుండా రాస్తున్నారన్నటువంటి విషయాన్ని మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కావున సోదరులారా,